खबरदार रेवंत रेड्डी, खबरदार रेवंत रेड्डी, खबरदार रेवंत रेड्डी। వెంటనే నీ యొక్క నిర్ణయాన్ని వెంటనే గవర్నమెంట్లను బుల్లెట్ ప్రూఫ్ కార్లు తీసివేస్తున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి। వెంటనే మీరు గన్మెన్లను అదే విధంగా బుల్లెట్ ప్రూఫ్ కార్ని ఆయనకు తీసేద్దామన్న ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలి। ఖబర్దార్ రేవంత్ రెడ్డి। డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై ఈరోజు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హత్యా ప్రయత్నం చేస్తున్నాడు। మరి రేవంత్ రెడ్డి గారు, మీరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్, 26 సంవత్సరాల పీరియడ్లో ఉత్తమమైన అవార్డులు అందుకున్న వ్యక్తి, పేద ప్రజల కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం ఆయన చేసిన ఉద్యోగంలో ప్రాణాలకు తెగించి ఎన్నోటువంటి కార్యక్రమాలు చేసి అడిగిలో వెళ్ళిన అన్నలను కూడా బయటికి తీసుకొచ్చి జనజీవన స్రవంతులు కలిపిన వ్యక్తి। మరి ఆయన ఏం తప్పు చేసిండండి? ఆయన ఎందుకు తిడతాడు మీకు? అంటే మీరు చేసిన తప్పులను ప్రశ్నించడం ఆయన చేసే తప్ప? ప్రజల కోసం ఆయన చేసినటువంటి ప్రతి పని నీకు తప్పుగా అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వు ఆ ప్రజల సొమ్మును తింటున్నావు। ఆయన దాన్ని తెలివివంతుడు కనుక, చదువుకున్న వ్యక్తి కనుక దాన్ని ప్రశ్నిస్తున్నాడు। దానికోసం ఈరోజు ఆయన భద్రతను తగ్గిస్తా, ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారును తీసేస్తా అని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు। అంటే ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు తీసేసి ఆయన యొక్క భద్రత తగ్గించి ఎందుకు ఆయన చంపేయాలన్న ఆలోచనలో ఉన్నదా? మా జాతులలో, మా కుటుంబాలలో ఒక ఉన్నతమైన తెలివికల వ్యక్తి పుట్టిండండి। మరి ఆ వ్యక్తిని కూడా మీరు మింగేయాలని చూస్తే మీకు ఏ విధంగా చెప్పాలి? ఎందుకు బండి భగీరథ కొడుకు ఒక వ్యవస్థలో ఆయన చేసినటువంటి తప్పును ప్రశ్నించి ఆయనను అరెస్టు చేయించినందుక ఈరోజు బీజేపీ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఆయన యొక్క సెక్యూరిటీ పర్పస్ తీసేస్తున్నారు। మీకు తెలుసు ఆయనకు థ్రెట్ ఉంటుందని తెలుసు, ఆయన ఏ విధమైనటువంటి ఉద్యోగాలలో ఎటువంటి పనులు చేసిండ్రో దానివల్ల ఆయనకు ప్రాణ స్థితిలో ఉంటుందని తెలిసే కదా మీరు సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చిండ్రు। దాన్ని ఇప్పుడు తీసి వేయాల్సినటువంటి తప్పులు ఏం చేసిండు అతను? మరి ఏ విధంగా అనుకొని మీరు చేస్తున్నారు? మరి మా జాతిలో ఆ తెలివికల్ల వ్యక్తులు కూడా ఉండద్దా? మేము చేసుకున్న తప్పేంటిది అసలు? మీరు ఇంకొకరికైతే తీస్తారా? నువ్వు నార్మల్గా ఉన్న వ్యక్తికి కూడా, నీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతేనేమో నువ్వు సెక్యూరిటీ పర్పస్లో ఫుల్ ఫ్లెడ్జ్గా పెడతావు। ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు వెంటనే ఏ విధంగానైతే ఇప్పుడు ఆయనకు ఈ సెక్యూరిటీ పర్పస్ తగ్గించాలి, బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేయాలన్న ఆలోచన దాన్ని వెంటనే వెనక్కి తీసుకో। నువ్వు ఆయనకు ఇంకా అవసరమైతే సెక్యూరిటీని పెంచే పర్పస్లోనే ఉండాలి, కానీ నువ్వు ఆయనకు గన్మెన్లను తీసేసినంత మాత్రాన, బుల్లెట్ ప్రూఫ్ తీసేసినంత మాత్రాన నాకు సెక్యూరిటీ లేదనుకోవడం నీ కళ, నీ అమాయకత్వం, నీ మూర్ఖత్వం। ఆయనకు అలాంటి వ్యక్తులను కొన్ని లక్షల మంది మన వెనకాల ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో। దాన్ని గుర్తుపెట్టుకొని వెంటనే ఇట్లాంటి ఆలోచనలు ఏమున్నా కూడా మీరు వెనక్కి తీసుకొని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉన్నతమైనటువంటి సెక్యూరిటీని ఇవ్వాలి, అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా అదే విధంగా కొనసాగించాలి। ఒకవేళ కనుక మీరు అట్లా చేయని ఎడల తప్పకుండా రేపు మీ అసెంబ్లీని కావచ్చు, మీ యొక్క ఆఫీసులను కానీ ముట్టడించడానికి ఏమాత్రం కూడా వెనుక ఆడమని మేము తెలియజేస్తూ ముగిస్తున్నాం। థ్యాంక్ యూ।